జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పెళ్లి అనేది ఎలా చేసుకోవాలి మన గోల్డెన్ హీరో నవీన్ గారు చూపించారు. కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళని ఎలా నవ్వించాలనేది నేను చూపిస్తా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ బడ్డే నవీన్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్తే అండి, నా పేరు వడ్డే నవీన్. కాదు, గడ్డం నవీన్ గారి తమ్ముళ్ళ ఉంటూ మీరు వడ్డే నవీన్. సో నాకు బ్యాంక్ లో జాబ్ వచ్చిందండి. మాది మామూలు బ్యాంక్ కదండి, మా బ్యాంక్ లో చాలా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. మా బ్యాంక్ లో అకౌంట్స్ ఎక్కువ ఓపెన్ చేసాం అనుకోండి 5,000 ఇస్తారు. పెట్రోల్ కి ఒక 1,000 రూపాయలు ఇస్తున్నారు. బాగా పెర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి ఒక 5,000 ఇస్తున్నారు. 3 months కి బెస్ట్ ఎంప్లాయ్ కి 50,000 ఇస్తున్నారండి. మరి సంవత్సరం బోనస్ కి అది కూడా కొత్త పెడతారు. ఏంటి సార్ ఇలాంటి ఈ బ్యాంక్ లో ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయంటే మొన్న రీసెంట్ చెప్పారు. మొన్న జబర్దస్త్ చూసాను, నాగబాబుని చూసినది పెట్టాలని పెంచిందని చెప్పి యాక్సిస్ గా అదే ఆఫర్స్ మా బ్యాంక్ లో పెట్టారండి. అందుకే ఈ బ్యాంక్ లో జాయిన్ అయినండి. హాయ్ రా. అరే జాబ్ వచ్చిందంట. అవునరా, జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ రా. ఇగో స్వీట్ తీసుకో. స్వీటా? ఇగో ఇది పంచదార రా. అది స్వీట్ గా ఉంటదరా. పనికి మాలిన పోనీలే, మొత్తాన్ని జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చేసిందిరా, చాలా హ్యాపీగా ఉంది లైఫ్ అంతా. ఇప్పుడు అయితే ఇక పెళ్ళే కదా. ఇంకా పెళ్లి చేసుకొని మంచిగా హ్యాపీగా సెటిల్ అయిపోవాలి. పెళ్లి చేసుకోవాలంటే మరి నీకు అమ్మాయి ఎలా ఉండాలి? జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఆ అమ్మాయిని చూస్తుంటే అలా బ్యాక్ సైడ్ ఒక మంచి RR మ్యూజిక్ సౌండ్ రావాలరా. జాబిలమ్మ నీకు అంత కోపమా. తెలుసు అమ్మాయి శారీ కొనగలేదు. శారీ కొనటానికి. హలో, ఏం కావాలి? ఈ అమ్మాయి సేల్స్ గర్ల్. సేల్ పెట్టారట్రా. సేల్స్ గర్ల్ అంటే సేల్ లో పెట్టడం కాదు, ఈ అమ్మాయి చీరలు సేల్ చేస్తుందని చెప్పిన. ఇంతకు నీకేం కావాలో చెప్పాయా? మాకేం కావాలంటే మాకు ఫాల్స్ ఉందండి. ఎయిర్ ఫాలా వాటర్ ఫాలా? హెయిర్ ఫాల్ మావుడుకుందండి, శారీ ఫాల్ ఇవ్వండి. అయినా శారీ ఫాల్ మీకెందుకు? శారీ ఫాల్ మావాడు లంగా వేసుకుంటాడులేండి. వాడు లంగాలు వేసుకుంటాడా? నైట్ టైం లంగా వేసుకుని పడుకుని అలవాటు సార్ అడిగి. అసలు మీకు ఏం కావాలో కరెక్ట్ గా చెప్పు. ఎక్స్ట్రీమ్ అండి, నాకు మంచి ఒక అందమైన అమ్మాయికి ఒక శారీ కావాలండి. అమ్మాయి ఎలా ఉంటది? అమ్మాయి ఎలా ఉంటదంటే మీలా ఉంటదండి. హైట్ ఎంత ఉంటది? మీ హైట్ ఏనండి. కలర్? కలర్ మీ కలరేనండి. ప్రైస్ రేంజ్? ప్రైస్ సర్ప్రైజ్ అయితే చాలండి. సర్ప్రైజ్ అయ్యేలా చీర చూపి ఆయనకి. ఇది ఎలా ఉంది? ఈ అమ్మాయికి ఖచ్చితంగా సర్ప్రైజ్ అయిపోద్ది. ఎంత? ఎంత ప్రైస్? 1 lakh జస్ట్. సర్ప్రైజ్ నేను కదండి, అమ్మాయి అవ్వాలి. నాది యాక్చువల్ నేను బ్యాంక్ ఎంప్లాయ్ అండి. మన రేంజే వేరు. ఈ వల్ల అదెంత? జస్ట్ 1000. 1000? అదేవండి. ఎంతకన్నా చీప్ లేవా? కర్చీఫ్ ఉన్నాయి కావాలా? ఖర్చీఫా? వదిలేండి, తర్వాత కొనుక్కుంటాను. సరే అండి, నేను వెళ్తాను. వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. త్రిమూర్తుల సినిమాలో హీరోయిన్ లా ఉన్నావు, జాగ్రత్తగా వెళ్ళమ్మా. సార్ మేము వెళ్తాం సార్. నువ్వేడికి ఏం కొనవా? అమ్మాయి ఎప్పుడు వస్తుంది మళ్ళీ? రేపు వస్తుంది. అప్పుడే వస్తాం మళ్ళీ. అలా మిస్ చేసేవేంట్రా? ఈ ఇంటి పక్కన ఏదో టూలెట్ బోర్డు ఉంది, ముందు ఆ ఇంటికి వెళ్ళి ఆ రెంట్ తీసేసుకుందాం. పక్కన ఎక్స్ట్రీమ్ సార్. ఏమైంది సార్? ఏమైందేంటి? అది ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది సార్? ఏమే ఫోన్ ఇలాగే ఇదిగో చూడు. ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, ఎప్పుడు కలుద్దాం. ఏంటమ్మా మీ ఆయన పక్కన పెట్టుకుని వేరే చాటింగ్ ఏంటి? అది నా ఫోన్ కాదండి, ఆయన ఫోనే. బాదాం బాదాం చాహ బాదాం. నేను నా ఫోన్ తో నేను వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టుకుంటా. ఏం పెట్టి నేను తొంగి చూస్తాయి నా ఫోన్ లో మెసేజ్ ఎలా చూడొచ్చా? ఆగండి సార్, తప్పు మీరు చేసి తందెడతారేంటి? మొన్న ఏం చేసింది అనుకుంటున్నావు? ఏం చేసింది? పక్కింటి వాళ్ళ గుమ్మం దగ్గర ఆ కిటికీలోంచి తొంగి చూస్తుంది, లోపల ఏం జరుగుతుందో. తప్పు కదా, మళ్ళీ చూడకూడదు కదా. అబ్బా నేను ఎందుకు చూసాను, ఆయన అడగండి. ఎందుకు చూసిందండి? వాళ్ళ ఆయన క్యాంప్కి వెళ్తే ఏదో 2 రోజులు తోడుందామని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. దానికి అనుమానంగా తొంగి చూడాలా? మొత్తం పనులని ఏదో పనులు మీరు చేసే మళ్ళీ ఆవిడ నమ్మకం ఉంటారంటే మీరు. ఎందుకు మీరెవరు? మేము పక్కనే ఇక్కడ అల్లు అద్దెకిస్తారంటే చూడడానికి వచ్చామండి. ఇగో అక్కడ టూలెట్ ఉంది, వెళ్ళి మాట్లాడండి. బోర్డు మాడద్దా? బోర్డు మాట్లాడదు, నేను మాట్లాడతా. నమస్తే సార్. నమస్తే, నేనే ఓనర్. ఎంత సార్ అంటే అది ఇచ్చేస్తే మేము తీసుకుంటాం సార్. 2000 ఇచ్చేద్దాం సార్. మీకు ఏమైనా క్వాలిటీస్ ఏమైనా కావాలా సార్ మేము ఉండాలంటే? నీకు మందాలాడు ఉందా? మందాలు లేదు సార్, నాకు మందాలాడు లేని వాళ్ళకి ఇయ్యను రూమ్. నా కంపెనీ కావాలిగా. నీకు అలవాటు ఉందా? అడ్వాన్స్ ఉంచండి. మీరు వెళ్ళిపోండి చెప్తాను. ఆఫ్టర్ 1 వీక్
రేయ్. అరే 1 వీక్ ఏంది నా జాబిలో ఇంకా కనిపించలేదేంట్రా? జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెలే. నమస్తే అమ్మా. నమస్తే అండి. నేను ఈ పక్కనే ఉంటానండి. ఉండండి ఉండండి. అమ్మా నేను బయటికి వెళ్తున్నా. జాగ్రత్తమ్మా బయటికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే మగోళ్ళది ఉంటారు. హాయ్ అండి. నేను కొత్తగా పక్క దిగాను. బ్యాంక్ ఎంప్లాయ్, నాకు 1 lakh శాలరీ. మీ బ్యాంక్ లో గోల్డ్ లోన్ ఇస్తారా? బ్యాంక్ లో గోల్డ్ లోనా? మేము గోల్డ్ పెట్టుకొని లోన్ ఇస్తామండి. ఇలా గోల్డ్ కి లోన్ ఇవ్వండి మేము. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల. మరి నాకు ఇస్తారా లోను? మీకు బ్యాంక్ లోన్కే రానివ్వరండి అసలు. స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తా. మీకోసం ఇంటికి దిగాను ఇక్కడ. బ్యాంక్ లో ఎంప్లాయ్ అని చెప్పాను కదా, నాకు పెళ్లి కాలేదు. నాకు మీ అమ్మాయి నచ్చింది. మీరు ఓకే అనుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఏమే? ఏమే? వస్తావే? మళ్ళీ ఏమైంది సార్? పెళ్ళి అంటే ఏంటి? పెళ్లి అంటే నమ్మకం. నమ్మకమే కదా. ఆ. పుట్టింటికి వెళ్ళి 10 రోజుల తర్వాత వస్తానని చెప్పి 4 రోజులుగా వచ్చాయి. మంచిదేగా. మంచిదేంటి? ఈ లోపు మండపేట నుంచి ఒక ఆవిడ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి రాత్రి బస్సు ఎక్కి వచ్చింది. ఇది వచ్చిందని అది అలుగు బారిపోయింది. ఆ అమ్మాయి ఎంత అట్టం ఏంటది? ఏమే? అలాగే వస్తావా? 10 రోజులు ఉంటాను. 10 రోజులు ఉండాలి. ఆపండి సార్. ఆడదంటే ఏమనుకున్నారు సార్? ఏంటి? అరే ఈరోజు టీవీ సీరియల్ రేటింగ్ అవుతుంది దానికి కారణం ఆడదని సార్. ఆ షాపింగ్ మాల్ ఏమో కలకలాడదని దానికి కారణం ఒక ఆడదే సార్. అలాంటి ఆడదని మీరు సింపుల్ వదిలేస్తారా? ఆడదాని గురించి ఇంత గొప్పగా చెప్పాడంటే ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతులే. అవును. అమ్మా నా మాటిని మీ కూతురునిచ్చి పెళ్లి చేయండి. ఇచ్చి చెయ్యొచ్చు కానీ ఇది నా కూతురు కాదు బాబు. కూతురు కాదా మరి? నా కోడలు బాబు. కోడలా? అంటే అంటే అతను నా కొడుకు బాబు. మీ కొడుకు? నా కొడుకు బాబు. మీ కోడలు? కోడలు బాబు. కొడుకు దూరంగా పెంచుతానంటే దానికి కారణం ఏంటంటే? అతను అర్థమైంది. అతను పెద్ద సైకో అయి ఉంటాడు. మీ కూతురు టార్చర్ పెడుతున్నాడు, అందుకని దూరంగా వచ్చారు. బాబు అలాగనకు బాబు. ఇతను కాదు బాబు సైకో, అదే సైకో బాబు. అది పెట్టే బాధలు భరించలేక నా కొడుకు ఇప్పుడు దాకా కనిపించకుండా మళ్ళీ కొత్తగా ఎంటర్ అయ్యాడు బాబు. సైకో నువ్వా? పెళ్లి చేస్తారా? నాకేం పెళ్లి అవుతామ్మా. సార్ సైకో తనా? అంటే మీరు మంచి వాళ్ళనా? అవును బాబు, నా కొడుకు బంగారం బాబు. మరి అప్పుడంటే పెళ్లికి వచ్చారు, ఇప్పుడు దేనికి వచ్చారు? త్రిమూర్తులకు వచ్చాం. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులకు వచ్చాం. సరేనండి. అయితే మీ సినిమా పెద్ద ఇట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ సైకోని కొంచెం దూరంగా ఉంచండి ప్లీజ్. ఇప్పుడు ఆవిడ సైకో కాదు, లక్ష్మి. లక్ష్మి మా సినిమా హీరోయిన్. అవునా? నమస్తే అండి. ఆల్ ది బెస్ట్ యువర్ తిరుమూర్తుల మూవీకి అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Auto Ram Prasad and team in collaboration with Movie Trimurtilo. చంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా అనిపించింది రాంప్రసాద్ గారు. పెళ్లి మూవీ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ అందరికి చాలా చాలా ఫేవరెట్ మూవీ అన్నమాట. దొరబాబు గారు అండ్ ఆవిడే వాళ్ళిద్దరి ఆ కాంబినేషన్ ఆఫ్ ఇది కూడా చాలా బాగా పండింది. అండ్ రాజు గారు చాలా బాగా చేశారు, నాకు చాలా నచ్చింది. ద ఎంటైర్ స్కిట్ నేను అంతా ఇన్వాల్వ్ అయి చూసాను. సూపర్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నవీన్ గారు జబర్దస్త్ ని ఫాలో అయ్యారు సార్? ఐ లైక్ ద షో, ఎస్పెషలీ నాగబాబు గారు, ఇంద్రజ గారు చాలా బాగా జడ్జ్ చేస్తారు. అండ్ యువర్ యాంకరింగ్ ఇస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జబర్దస్త్ లో మీకు ఎవరైనా ఫేవరెట్ టీమ్ ఉన్నారా? టీమ్ గా కాదు కానీ ఐ ఎంజాయ్ ఇట్ ఓవరాల్. ఏం కంబ్యాక్ ఇచ్చారు. నౌ ఓవర్ టు నాగబాబు గారు. రాంప్రసాద్, నవీన్ సినిమా పెళ్లిని నువ్వు స్పూఫ్ చేసావు, బాగుంది. అని ఇక్కడ పాపం నవీన్ తన సినిమా ప్రమోషన్ కోసం వస్తే నీ ఎలివేషన్ కోసం నవీన్ హీరోయిన్ వాడేసుకున్నావు. బాగుంది రాంప్రసాద్, బాగా ఎంటర్టైన్ చేశావు. బట్ ఓవరాల్ గా స్కిట్ ఈస్ గుడ్. కీప్ ఇట్ అప్.